రామ్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మిత్రులందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా నిరాదీక్షలో ఉన్న మీ అందరికీ, అలాగే మీకు సంఘీభావం తెలపడానికి వివిధ సంఘాల నుంచి వచ్చిన ఇతర ఉద్యోగ సంఘాల మిత్రులు కానీ మీడియా మిత్రులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక కలగంటారు, ఏదంటే రిటైర్మెంట్ అనేది అనివార్యం. ఈ రిటైర్మెంట్ అనివార్యమైనప్పుడు రిటైర్ అయిన సందర్భంలో మీరు రూపాయి కూడబెట్టుకొని మీరు దాచుకున్న సొమ్ము ఆ సందర్భంలో వస్తే మీరు కాస్త ఇళ్ళనా లేకపోతే ఇతరత్ర ఎవరికన్నా మంచి చెడు కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ మీ భవిష్యత్తు జీవితానికి ప్రణాళిక వేసుకోవాల్సినటువంటి అవసరాలన్నిటి మీరు తయారు చేసుకొని సిద్ధంగా ఉంటారు. ఆ సందర్భంగా మంచి మనోధైర్యం, ఇంతకాలం ఉద్యోగం చేసి రిటైర్ కావడం అనేది నిజంగా ఎవరికైనా బాధాకరమే. ఆ బాధాకరమైనటువంటి రిటైర్మెంట్ అనివార్యమే కనుక ఖచ్చితంగా మానసికంగా ఆరోగ్యంగా సంసిద్ధం కావడం కోసం లేదా భవిష్యత్తు అవసరాల కోసం మీరు ఉద్యోగంలో చేరిన కాడి నుంచి రూపాయి కూడబెట్టుకున్న జీపీఎఫ్ కానీ జిఐఎస్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్స్ కానీ ఇవన్నీ మీరు సమకూర్చుకున్న డబ్బులు. ప్రభుత్వం ఇచ్చేది కేవలం గ్రాట్యుటీ మాత్రమే. రూపాయి మీ జీవితకాలం అంతా కూడబెట్టుకున్న డబ్బుల్ని మరి ప్రభుత్వం ఈరోజు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలివి మీరిన హామీలు ఇవ్వడం, బడ్జెట్ని అంచనా వేసుకోలేకపోవడం, కేవలం ఓట్లే పరమావధిగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈరోజు రాజకీయ పార్టీలు మేనిఫెస్టో తయారు చేస్తున్నాయి. ఈ మేనిఫెస్టోలో ఎంత విచ్చలవిడి అంటే అంత విచ్చలవిడి. దీనికి మనం ఖచ్చితంగా కుండబద్దలు కొట్టుకున్నాను చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తయారు చేసిన మేనిఫెస్టో 6 గ్యారెంటీలు 13 హామీలు 420 అంశాలతోటి మేనిఫెస్టో తయారు చేశారు. కాంగ్రెస్ అంటే అధికారానికి కొత్త కాదు, కొత్త పిచ్చగాడు కాదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలిస్తారు. 1947 నుంచి మొదలుకుంటే మన ప్రాంతాన్ని కూడా ఏపీని కూడా 48 సంవత్సరాలు అదే పరిపాలించింది. కొద్ది కాలం తెలుగుదేశం పరిపాలించింది, కొద్ది కాలం బీఆర్ఎస్ పరిపాలించింది. ఈ 2 ఏళ్ల పరిపాలనలో కాదు కాంగ్రెస్ అంటే, సుదీర్ఘమైన 56 నుంచి మన ప్రాంతాన్ని పరిపాలిస్తారు. అయితే వారికి ప్రభుత్వం బడ్జెట్ తెలీదా, ఆదాయం తెలీదా, ఎంత వస్తుందో తెలీదా, ఖర్చు తెలీదా, తర్వాత దాస్త దాగేదా? గెలవక ముందు ఇవన్నీ మేము చేస్తాం, సంపద సృష్టించడం మాకు తెలుసు, మాకు అనుభవం ఉంది, మీ కొత్త వాళ్ళం కాదు, ఇవాళ అంగిలాగేసుకొని రావడం లేదు రాజకీయంగా, మాకు అన్ని తెలిసినవే ఎన్నికల ముందు అన్నారు. అన్ని హామీలు లెక్క వేసుకున్నాం. ఈ రాష్ట్రానికి అప్పులు చేసిపోయిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని అంటారు. అప్పులు దాస్తే తాగేటియా, మన సొంతవి అంటే దాస్తే తాగుతాయో, వ్యక్తిగతంగా ఆడిట్ చేసి ప్రభుత్వ అప్పులు దాస్తే తాగుతాయా? ఆన్లైన్లో ఇట్లా మీటర్ నొక్కితే ప్రభుత్వం ఏం అప్పులు చేసిందనే తెలుస్తుంది. అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న అప్పులు మేనిఫెస్టో రాసినప్పుడు తెలీదా? ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుందో తెలీదా? మేనిఫెస్టోలో ఇవన్నీ పొందుపరిచేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలీదా? అంటే అప్పులు తెలుస్తాయి, వాటికి వడ్డీలు, ఇన్స్టాల్మెంట్స్ అన్ని కూడా తెలుస్తాయి. అలాగే ఆదాయం తెలుస్తుంది, మీరు మేనిఫెస్టో ఇచ్చిన హామీల ఖర్చులు కూడా తెలుస్తాయి. దాంట్లో భాగమే అనివార్యమైన ఖర్చు మీ ఉద్యోగస్తులకు సంబంధించిన వేతనాలు కానీ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ కూడా అనివార్యమైన ఖర్చులో భాగం. అకస్మాత్తుగా వచ్చినాయి కాదు, వీటిని అంచనా వేసుకొని ప్రతి సంవత్సరం ఎంతమంది ఉద్యోగస్తులు మీరంతా ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఎవరెవరు రిటైర్ అవుతారో కూడా లెక్కలు తెలుస్తాయి కదా, ఈ రోజే తెలుస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్ ప్రభుత్వానికి మీ ద్వారా ఎంత ఖర్చు అవుతుందో ఇది ముందు అంచనాగా తెలిసేదే, అకస్మాత్తుగా మీద పడిన ఖర్చు కాదు. ఎలా తప్పించుకుంటారండి, ఎలా అబద్ధాలు చెప్తారండి? ప్రభుత్వానికి భారమైందని, ప్రభుత్వానికి భారమయ్యే ఖర్చు కాదు మీది.
నికర ఖర్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకి వేతనాలు ఎట్లయితే నికరమైన ఖర్చు ఈ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించడం అనేది కూడా ప్రభుత్వం ముందున్న ఖచ్చితమైన కంపల్సరీ ఎక్స్పెండిచర్ అది. కనుక ప్రభుత్వాలు ఈ రకంగా అబద్ధాలు చెప్పి మీ ఉసురు పోసుకోవడం అనేది సరి అయింది కాదనేది ఖచ్చితంగా మా అభిప్రాయం. మా పార్టీ పరంగా మీకు అండగా ఉంటాం. మీరు ఏ రకమైన పోరాటాలకు సిద్ధమైనా మీకు అండగా ధైర్యంగా మీ వెంట మేము ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ అది తెలియదానే ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలను తెలుస్తున్నాయి. అది 29 కావచ్చు లేదా 1వ తారీఖు నుంచే కావచ్చు. ఏదేమైనా మొట్టమొదలు నా శాసన మండలిలో చర్చ ఏదైనా నేను గొంతెత్తుతున్నా అంటే అది మీ సబ్జెక్టు మీనేనని ఈ సందర్భంగా మనవి చేస్తారా. ఏదో కాగితం ఇచ్చి తూతు మంత్రంగా కాదు, ఈ చింతపండేటట్టు మాట్లాడితే మీరే లైవ్లో చూస్తారు. మీరు ఆ రకమైన చేస్తా. నేను కూడా మా కేటీఆర్ గారికి హరీష్ రావు గారు కూడా చెప్తా, ఈ నెల 27వ తారీఖు నాడు కేటీఆర్ గారు మహిబాద్కి వస్తాను. మా సర్పంచ్ గెలిచిన సర్పంచ్లకి సన్మానం చేయడం కోసం వస్తాను. ఆ రోజు కూడా మీరు మీ ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు 27న మీరు 11 గంటలకి వస్తే నేను కల్పించి మీ యొక్క విజ్ఞాపన కూడా ఇప్పించి వారి ద్వారా కూడా మీకు ఒప్పిస్తా. పార్టీ అనేది స్టాండ్ తీసుకునేటట్టు అసెంబ్లీలో కూడా తీవ్రమైన గొడవ పెట్టేటట్టు మేము మా పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తాం. మీ పోరాటం మా ఒత్తిడి మా పోరాటం చిన్న సన్నగా ఉండదు. మీరే చాలామంది నాకు అత్యంత ఆత్మీయులు ఉన్నారు, కుటుంబ సభ్యులాగా భావించే నా చిన్నతనం నుంచి చూస్తున్న ఎంతోమంది నేను అభిమానించే వాళ్ళందరూ మీరు ఇక్కడ కూర్చున్నారు.